కుంభకోణం అన్నదానికి నేను ఇది చెప్పినట్టు, కుంభకోణం అంటే ఇంతమంది కుంభకోణం పాత్రదారు. ఇందులో నేను చెప్పినటువంటి అమ్మిన ప్రతి ఒక్కళ్ళు పాత్రదారే, 1,50,00,000 మంది పాత్రదారులే. అలాగే ఈ కొనుక్కున్నటువంటి బ్రోకర్ నుంచి అందరూ పాత్రదారులే. అందరిని 1,50,00,000 మందిని అరెస్ట్ చేయాలి. 1,50,00,000 ఇంటూ 2-3 ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి 5 కిలోలు కదా. అందరి మీద కేసులు పెడతారా 1,50,00,000 మీద? కాబట్టి అది కుంభకోణం అంటే ఆ ఆస్పెక్ట్. రెండవది ఎక్స్పోర్ట్ చేయడం తప్ప. మరి ఏం చేయాలి? బియ్యాన్ని పరిష్కారం లేనటువంటి పోరాటం నడుపుతున్నాం మనం. ఉద్దేశం మంచిది, మీ ఉద్దేశం ఏంటో స్పష్టత ఇవ్వండి. బియ్యం అక్రమ రవాణా ఆపడం ఒకటే, అది ఆపాలంటే నువ్వు బయట నుంచి కింద జనాల నుంచి అక్రమంగా అమ్మనీయకుండా చేయాలి. రెండవది, దీంట్లో ఇన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. రైతు జీవితం ఆధారపడి ఉంది, కొనుక్కునే పేదవాడి జీవితం ఆధారపడి ఉంది, దాన్ని కొనేటటువంటి బ్రోకర్ జీవితం ఆధారపడి ఉంది, కొనే వ్యాపార జీవితం ఆధారపడి ఉంది, ఎక్స్పోర్టర్ జీవితం ఆధారపడి ఉంది, అది తినే విదేశాల జీవితం ఆధారపడి ఉంది, ఇది పండించే రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇది కుంభకోణం అయితే ఇన్ని జీవితాలు నడుస్తున్నాయి ప్రాక్టికల్గా. దీనికేంటి పరిష్కారం ఇన్ని జీవితాలకి? ఇది ఆలోచించి చేస్తే కుంభకోణానికి పరిష్కారం ఉంటుంది. ఇది అలా కాకుండా